నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. రేపు తాడేపల్లిలో వైసీపీ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో ఒక కీలకమైన భేటీ నిర్వహిస్తున్నారు. ఈ భేటీలో అనేక అంశాల మీద చర్చించే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి అంటారు. కానీ దీంతో పాటు ఒక వార్త కూడా బయట చక్కలు కొడుతుంది. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలా వద్దా అనే దాని మీద ఒక ఫైనల్ డెసిషన్ కూడా ఈ భేటీలో తీసుకోబోతున్నారు అని చెప్పేసి వార్తలు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో వాస్తవం ఎంతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు టీడీపీ సీనియర్ పొలిటీషియన్ కంచర్ల విజయభాస్కర్ గారు ఉన్నారు. ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్కారం అండి ప్రియాంకరావు గారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు రేపు తాడేపల్లి తన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో భేటీ పెట్టుకున్నారు, ఆయన పార్టీకి చెందిన వాళ్ళతో. అయితే ఇక్కడ చాలా మంది అంటుంది ఏంటంటే ఆయన అసెంబ్లీకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. వస్తాడా రారా? ఇది వాస్తవంగా మీరు అసెంబ్లీకి వస్తారా రారా అని అడిగారు కాబట్టి అందుకు చర్చనీయాంశమైంది ఈ విషయం. సహజంగా వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో మీటింగ్ పెట్టుకుంటే అది మనకు సంబంధించిన విషయం కాదు. అయితే మీరు అడిగిన కీలకమైన పాయింట్ ఏంటంటే అసెంబ్లీ విషయం అడిగారు. ఇది ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి వారు ప్రజల పన్నులకు సంబంధించిన ఖజానాలో ఉన్నటువంటి ఆ నిధుల్ని ప్రజలు వెచ్చించినటువంటి పన్నుల కోసం వివిధ రూపాల్లో చెల్లించినటువంటిది ఆ ఖజానాలో ఉన్న డబ్బు తీసి వీళ్ళకి జీతబత్యాలకి, హౌస్ రెంట్ అలవెన్సులకి, పోతే నియోజకవర్గ బత్యాలకి, వాహనాల అలవెన్స్, టెలిఫోన్ అలవెన్స్, ఇన్ని రకాలు ప్రజల సొమ్ముతో సౌకర్యాలు అనుభవిస్తున్నారు. కాబట్టి అసెంబ్లీకి వస్తారా రారా అనే విషయంలో ప్రధానంగా మనం చర్చించుకోవాల్సిన విషయం. సహజంగా అది వారి పార్టీ ప్రతి పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశం అవుతుంటుంది, ఇతర పార్లమెంట్ సభ్యులతో, ఇలా మా పార్టీ క్యాడర్తో, అది అంతర్గత విషయం. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి అసెంబ్లీకి వస్తారా రారా అనేది ఎవరన్నా జ్యోతిష్య శాస్త్ర నిపుణుల్ని సంప్రదించాలి మనం. వస్తారా రారా అనేది ప్రిడిక్షన్. అయితే ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి అప్పుడప్పుడు ఆ మధ్య ఎలక్షన్లప్పుడు ఏం చేశాడు తెలుసా? ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే జ్యోతిష్కులు ఒక టీంని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనకు అనేక టీమ్స్ ఉన్నాయని ముందు వీడియోలో అనుకున్నాంగా మనం. ఇప్పుడు స్మగ్లింగ్ చేయడానికి ఒక టీము, అదేవిధంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో కొల్లగొట్టడానికి ఒక్కొక్క టీము, రీసెర్చ్ చేయడానికి, తర్వాత ఈయన దృష్టికి తేవడం, ఈయన డైరెక్షన్లో పనిచేయడం, సింహభాగం ఆయన మింగేయడం, మిగతాది వీళ్ళకి తిలాపాపం తలా పిడికిడు అన్న రీతిలో పంపిణీ చేయడం అని మనం గతంలో కొన్ని వీడియోలు చేసాం. అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే జ్యోతిష్కుల ద్వారా ఆయన ఆ మధ్య ఎన్నికల్లో ప్రజల్ని మభ్యపెట్టడానికి, ఏదైనా మభ్యపెట్టడానికి చేస్తుంటాడు. ఎక్కడికి పోయినా రెచ్చగొట్టే సభలు సమావేశాలు పెడతాడుగా. తాను చేయడం అమ్మ పెట్టదు అడక్క తినేవద్దు అన్నట్టు తన 5 ఏళ్ల ఏమంలో నా రాజధాని అమరావతి అని ప్రగల్భాలు పలికాడు కదా. అధికారంలో రాగానే ఏం చేశాడు? ఏరు దాటాడు, తెప్ప తగిలేశాడు అన్న చందంగా. ఏరు దాటేదాకా ఓడమల్లయ్య, ఏరు దాటేదాకా బోడి మల్లయ్య అన్న చందంగా 3 ముక్కలాట అన్నాడు. ఇప్పుడు అధికారం కోల్పోయాక ఏమంటున్నాడు? మావి గన్ అంటున్నాడు. అలాగే ఈయన ఏది కరెక్ట్గా ఉండదు, అబద్ధాల మీద అబద్ధాలు చెప్పడం, ముసల కన్నీళ్లు కార్చడం, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం, ఇది ఆయనకి ఉన్న వెన్నతో పెట్టిన విద్య, ఆయన బాల్యం నుంచి ఉన్న అలవాటు అని చెప్తుంటారు. పోతే ఇది ప్రజలు ఒకసారి నమ్మే అవకాశం ఇచ్చారు. 5 ఏళ్లలో ఆయన ఏ వాగ్దానం నెరవేర్చకపోగా ఇప్పుడు ప్రజల మీద కోపాన్ని ప్రదర్శించలేక నా క్యాబినెట్ ర్యాంక్ ఇస్తేనే, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడుగా క్యాబినెట్ ర్యాంక్ ఇస్తేనే వస్తాడంట. అంటే పదవీ వ్యామోహం అతనికి ఎంత ఉందనే దానికి ఇది ఒకటే నిదర్శనం. ఉదాహరణకి ఉమ్మడి రాష్ట్రంలో మనం గుమ్మడి నరసయ్య 5 సార్లు శాసనసభకి ఎన్నికాడు న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున. ఒక్కడే కదా. ఎంత గౌరవప్రదంగా ఆయన శాసనసభలో 5 సార్లు గెలిచి పార్లమెంటేరియన్గా గుర్తింపుకు వచ్చాడు. అదేవిధంగా అప్పుడు జనతాదళ తరఫున జైపాల్ రెడ్డి గారు ఉండేవాడు, ఆయన ఒక్కడే. అట్లాగే వెంకయ్యనాయుడు గారు, ఇంద్రసేనారెడ్డి, ఇట్లా వీళ్ళు ముగ్గురు ఉండేవాళ్ళు బీజేపీ. మరి వాళ్ళంతా మా ఆనాడు మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వాన్ని జైపాల్ రెడ్డి, వెంకయ్యనాయుడు వీళ్ళంతా నిలదీశారా లేదా? అలా అదేవిధంగా మధ్యకాయలు ఓంకార్ సిపిఎంని సస్పెండ్ అయ్యి ఒక్కడే ఉండేవాడు. ఆయన నిలదీశాడా లేదా ప్రభుత్వాన్ని? ఈ విధంగా తీసుకుంటే ఒక్కరు, ఇద్దరు, ముగ్గురుతో అసెంబ్లీలో నిలదీసి అసెంబ్లీని గడగడలాడిచ్చి అసెంబ్లీ టైగర్స్ అనిపించుకున్న వాళ్ళు భారతదేశ చరిత్రలో కోకోలలుగా ఉన్నారు.
గాంధేయవాది వావిలాల గోపాలకృష్ణ గారు సత్తెనపల్లి గుంటూరు జిల్లా నుంచి గెలిచి అద్భుతంగా ప్రజల మన్ననలు అందుకున్నాడా లేదా? అదేవిధంగా తెన్నేటి విశ్వనాథం గారు ఉత్తరాంధ్ర విశాఖ నుంచి ఆ ప్రాంతంలో గెలిచి ప్రజల అభిమానం చూరగొన్నాడా లేదా? పుచ్చలపల్లి సుందరయ్య గారు గన్నవరం నుంచి గెలిచి ప్రజల అభిమానం చూరగొన్నాడా లేదా? వీళ్ళంతా డజన్ల కొద్దీ ఉన్నారా? పోతే ఇదంతా ప్రజల మీద కోపం, చంద్రబాబు నాయుడు మీద కోపం, అవి రెండే ఆయనకి. కాబట్టి ప్రజలను అంటే మళ్ళీ రేపు అధికారం దక్కదు కదా. ప్రజలను అనకుండా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ వీళ్ళిద్దరి మీద ధ్వజం ఎత్తాడు. మళ్ళా మా కూటమిలో ఉండే బీజేపీని అనే దమ్ము ధైర్యం ఆయనకి లేదు, అనలేడు. సిబిఐ ఎంటర్ అవుతుంది, ఈడీ ఎంటర్ అవుతుంది అనే భయం. ఇప్పుడు ఈ మధ్య నాటకాలు ఆడుతున్నాడు అక్కడగడ. ఈ మధ్య రాహుల్ గాంధీతో రహస్యంగా చర్చిస్తున్నాడు. కాంగ్రెస్తో అనైతికంగా మళ్ళా సంబంధాలు పెంచుకుంటున్నాడు. ఏ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాడో మళ్ళీ అదే కాంగ్రెస్ మాతృ సంస్థలకి పోతున్న నాన్న ఆశ్చర్యపడినట్లే అక్కర్లేదు. అదేందని మీరు అట్లా మాట్లాడతారు? ఆయనది సపరేట్ పార్టీ వ్యవహారం, కాంగ్రెస్ను ఒకసారి వదిలిచ్చారు కదా అని. మరి మీరు అడగాలి నన్ను, ఏంటి అప్పుడు ఫస్ట్ దొనకొండ అన్నాడు కదా రాజధాని, తర్వాత గుంటూరు విజయవాడ మధ్య ఆ హైవే పక్కన డాబా హోటల్స్ లాగా పెడితే సరిపోతుంది అన్నారు కదా. అదేవిధంగా మళ్ళీ నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్ని మనం రాజధానిగా రూపొందిస్తే పోలేదు అన్నాడు కదా. మళ్ళీ 4వది అమరావతి నా రాజధాని అన్నాడు కదా. 5 మళ్ళీ 3 ముక్కలు అన్నాడు కదా. 6 మావిగన్ అన్నాడు కదా. మరి అలాగే నిలకడలేని స్టేట్మెంట్లు ఇవ్వడంలో ఆయనకైనా సాటి. ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తాడు, అయోమయాన్ని గురి చేస్తాడు, చెక్కడో దక్కడ అన్నట్టుగా ఉంటుంది ఆయన వ్యవహార శైలి. అదేవిధంగా అసెంబ్లీకి పోతాడా పోడా అనేది దీని మీద అనేక చర్చలు గత 2 సంవత్సరాల 2 మాసాల నుంచి జరుగుతున్నాయి. రేపటికి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల 2 నెలలు, జగన్ అధికారం కోల్పోయి కూడా 2 సంవత్సరాల 2 నెలలు, అంతే కదా. మరి ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అనేకసార్లు వస్తాడని రాడని చర్చలు మీడియాలో జరిగాయి. వచ్చాడా? రాలా. కానీ అందరూ ఆయన మనుషులంతా బ్రహ్మాండంగా జీతభత్యాలు తీసుకుంటున్నారు. గన్మెన్ సౌకర్యాలని, టెలిఫోన్ సౌకర్యాలని, కారు సౌకర్యాలని, నియోజకవర్గ వీళ్ళు ప్రజా సమస్యల పరిష్కారానికి విస్తృతంగా పర్యటించాలి కాబట్టి నియోజకవర్గం అంతా సుడిగాలి పర్యటన చేయడానికి నియోజకవర్గ బత్యం అనేది ఉంటుంది. ఆ బత్యం తీసుకుంటున్నారు. పోతే హౌస్ రెంట్ అలవెన్స్ తీసుకుంటున్నారు. అమరావతిలో అనేక వైద్య సదుపాయానికి సంబంధించిన వైద్య బిల్లులకి ఉపయోగించుకుంటున్నారు. అదేవిధంగా వీళ్ళు రైలు ప్రయాణాలకు ఉపయోగించుకుంటున్నారు. బస్సు ఆర్టీసీలో మంచి బస్సుల్లో, డీలక్స్ ఏసీ బస్సుల్లో ప్రయాణించడానికి సౌకర్యాలు పొందుతున్నారు. ఇన్ని రకాలుగా రైల్వే కూపన్స్, బస్సుల్లో సౌకర్యాల దగ్గర నుంచి సకల సౌకర్యాలు అనుభవిస్తున్నారు ఆయన ఎమ్మెల్యేలు. మరి వాళ్ళు అసెంబ్లీ బయట రచ్చలు చేస్తారు, అసెంబ్లీకి రాదు, ప్రెస్ మీట్లు పెడతారు, రెచ్చగొట్టే ప్రెస్ మీట్లు, రెచ్చగొట్టే బహిరంగ సభలు పెడతారు. కానీ అసెంబ్లీకి రారు. అసెంబ్లీ అనేది పవిత్రమైన దేవాలయం లాంటిది, ప్రజాస్వామ్యానికి ఊపిరిలుది, ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబించేది అసెంబ్లీ. ప్రజా సమస్యలకి అధికార వేదిక, ప్రజా సమస్యల చర్చలకి అధికార వేదిక అసెంబ్లీ. ప్రజా సమస్యలకి చర్చలకి వేదిక శాసన మండలి. మరి శాసనసభకు పోరు. ఎందుకు పోరు? ప్రజల మీద ఆగ్రహం, చంద్రబాబు నాయుడు గారి మీద కోపం. తను గొంతు చించుకుంటా రెచ్చగొడుతూ ఏదో అబద్ధాలు మాట్లాడబోతాడు. ఇక్కడ కూటమి సభ్యులు తీవ్రంగా ప్రతిఘటిస్తారు. భయం. మీరు అడిగిన దానికి రేపు వస్తాడా రావట్లేదా, నెక్స్ట్ రేపు వర్షాకాల సమావేశాలు ఒక 4 రోజుల్లో ఏమో, ఇంకా బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లో ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు అనేది బిజినెస్ అడ్వైజరీ కమిటీ తీసుకునే నిర్ణయం. అయితే అది త్వరలో వెలువడుతుంది అఫిషియల్గా. 4 రోజులు జరగని, వారం రోజులు జరగని, ఈయన వస్తాడా రాదా అనేది జ్యోతిష్య పండితులు చెప్పాలా. ఈయన ఎలక్షన్లకు ముందుగా ఒక టీంని ఏర్పాటు చేసుకున్నాడు. ఇందాక నేను చెప్తూ మధ్యలో మరలా ఆపాను. ఆ టీము జగన్మోహన్ రెడ్డి 35 సంవత్సరాలు అధికారంలో ఉంటాడని చెప్పేసి కొందరు జ్యోతిష్కులు చెప్పారు.
30 సంవత్సరాలు ఉంటాడని కొంతమంది, 25 ఏళ్ళు ఉంటాడని కొంతమంది, 15 సంవత్సరాలు ఉంటాడని, 10 సంవత్సరాలు ఉంటాడని, ఇట్లా రకరకాలుగా నాన్ స్టాప్గా ఆయన ఆంధ్రప్రదేశ్ను పరిపాలిస్తాడని చెప్పారు. ఏమైంది? ఘోరాతి ఘోరంగా ఓడిపోయాడు. అంటే జ్యోతిష్ శాస్త్రాన్ని నవ్వులు పాలు చేశాడు. ఆ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అనేవాళ్ళు సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. జ్యోతిష్ శాస్త్రాన్ని వాళ్ళు భారతీయ సంస్కృతికి ప్రతిబింబమైనటువంటి జ్యోతిష్ శాస్త్రాన్ని మంట గెలిపారు. ఆ జ్యోతిష్ నిపుణులు అమ్ముడుపోయాయి, జగన్మోహన్ రెడ్డికి అమ్ముడుపోయాయి. అదేవిధంగా ఈరోజు ఇంకా ఈ అట్లాగా ఫేక్ జ్యోతిష్కులు చెప్పాల్సింది, జగన్మోహన్ రెడ్డికి హాజరయ్యారా లేరా, ఈసారన్నా వాళ్ళు కాస్త జ్యోతిష్ శాస్త్ర విలువలకు కట్టుబడి ఏదన్నా ఖచ్చితంగా చెప్పగలిగితే సంతోషిస్తాం. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వస్తాడని నేను భావించట్లే. రాకుండా ఆయన టీంని పంపించవచ్చు, పంపించకపోవచ్చు. ఈ 2 సంవత్సరాలు 2 మాసాలుగా ఏం జరిగిందో అదే జరగవచ్చు. లేకపోతే లాస్ట్ 2029లో పంపించవచ్చు, చెప్పలేము. అర్థమైందా? కాబట్టి ఆయన ఎంత ఎత్తుగడలు, ప్యాలెస్లో ఆయన కూర్చొని చేసేది ఏంది? ప్రజా సమస్యల మీద సద్విమర్శలు చేయడం, ప్రజా సమస్యలకి సంబంధించి ప్రభుత్వం చేసే కృషి మంచిదైతే మంచిని, చెడైతే చెడు అని చెప్పాల్సినోడు హంసలాగా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడి పాత్ర హంస పాత్ర. ఇతను ఏ పాత్ర పోషిస్తున్నాడు? హంసలాగా పాలని నీటిని వేరు చేయాలి. కానీ ప్రతిపక్ష నాయకుడిగా ఇతను కాకిలాగా ప్రవర్తిస్తున్నాడు. కాకి గోల చేస్తుంది, కాకి గోల అంటారు, ఇతనంతా కాకి గోల. కాబట్టి ఇతను ప్రతిపక్ష నాయకుడు అనడానికి లేదు. ప్రతిపక్ష నాయక పాత్ర అతనికి ఇవ్వాల ప్రజలు. అందుకని ప్రభుత్వాన్ని నిలదీస్తాడు, ప్రెస్ మీట్లు పెట్టి, బహిరంగ సభల్లో నాకు ఎందుకు ఇవ్వరు, క్యాబినెట్ ర్యాంక్ ఇస్తేనే పోతాను అంటాడు. అంటే ఎగవేయడానికి ఎలాగో ఇవ్వరని తెలుసు. ప్రజలు ఇవ్వలేదుగా, ప్రజలు ఇవ్వలేదు, ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది? అంటే ఈయన కోసం ప్రత్యేక జీవో తేవాలన్నా? ప్రత్యేక జీవో తేవాల్సింది సామూహిక సమాజాన్ని తేవచ్చు. ఒక విషయంలో ప్రజలకు న్యాయం జరుగుతుంది, లక్షలాది మందికి, కోట్లాది మందికి అనుకుంటే. ఇందాక నేను చెప్పాను ఒక వీడియోలో మీతో, జీవో నంబర్ 3 గిరిజన సమూహాల కోసం చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అది మనం విభజిత రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్కి కూడా వర్తించింది, విభజిత రాష్ట్రంలో తెలంగాణకి కూడా వర్తించింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అది కంటెస్ట్ పెట్టలేదు, డిఫెండ్ చేయలేదు. దానివల్ల ఆ గిరిజన జీవోని కొట్టేసింది సుప్రీంకోర్టు, రాజ్యాంగ ధర్మాసనం. అలాంటి నిమ్మకి నీరెత్తినట్టు చూస్తాడు. అట్లాగే ఇప్పుడు అసెంబ్లీకి వస్తాడా రాడా అనేది 2 సంవత్సరాల 2 నెలలుగా జరుగుతున్న చర్చ. ఇది కొత్త సమస్య కాదు. రావచ్చు రాకపోవచ్చు అనేదానికి మీరేం చెప్తారు అన్నప్పుడు రాకపోవచ్చు అని నేను అంటాను. ఆయన ప్రెస్ మీట్లు అంటే ఇష్టం, బహిరంగ సభలకు పోయి రెచ్చగొట్టడం అంటే ఇష్టం. అసెంబ్లీకి వచ్చి ఈయన నడవడికను ప్రదర్శించాలంటే అక్కడ ఎవరు ఒప్పుకోరు. అసెంబ్లీ రికార్డులో నమోదు అవుతాయి, ఆడ అన్ని కెమెరాలు ఉంటాయి, అక్కడ అన్నీ పోతే లైవ్ ఉంటుంది, గ్యాలరీలో ప్రెస్ ఉంటారు, పోతే గ్యాలరీలో మీ బోటి విజిటర్స్ ఉంటారు, ఇవన్నీ నమోదు చేస్తారు. అందుకని రాడు. రైట్. అది. థ్యాంక్ యూ సో మచ్ సార్.